దేవుని పరిశుద్ధ నామమునకే మహిమ కలుగునుగాక. హాయ్ పిల్లలు, మే గాడ్ బ్లెస్ యూ. మరలా మనం ఈ వీడియో ద్వారా కలుసుకోవడానికి సహాయం చేసిన దేవునికే మహిమ కలుగునుగాక. లాస్ట్ వీడియోలో మనం సిన్ అంటే గాడ్ పెట్టిన రూల్ని మనం బ్రేక్ చేయడం అని తెలుసుకున్నాం. అయితే అసలు గాడ్ పెట్టిన రూల్ ఏంటి అని మీకు డౌట్ వచ్చింది కదా. అప్పుడు నేను మీకు చెప్పాను కదా, నా నెక్స్ట్ వీడియోలో గాడ్ పెట్టిన రూల్స్ని నేను మీకు క్లారిఫై చేస్తానని. సో ఆ డౌట్కి క్లారిఫికేషన్స్ ఈ వీడియోలో తెలుసుకుందామా. మనకందరికీ తెలుసు కదా, బైబిల్లో గ్రేట్ లీడర్ అయిన మోషే గారి గురించి. ఆయన ఇజ్రాయెల్ సైన్యాన్నంతటినీ ఈజిప్ట్ నుంచి ఇజ్రాయెల్ కంట్రీకి దేవుని సహాయంతో నడిపించారని. అయితే దేవుడు ఇజ్రాయెల్ పీపుల్స్ అందరినీ మంచి వేలో ఉంచడానికి మోషే గారికి సీనాయి కొండ మీద దేవుడే ఆయన ఫింగర్తో 2 రాతి పలకల మీద అంటే 2 స్టోన్ స్లేట్స్ మీద 10 కమాండ్మెంట్స్ని రాసిచ్చారంట. ఆ 10 కమాండ్మెంట్స్ ఏంటో ఒకసారి చూసేద్దాం. నేనే మీ దేవుడని, నేను తప్ప వేరే దేవుడు మీకు ఉండకూడదు. మీరు విగ్రహాలని పూజించకూడదు. నా పేరుని వ్యర్థమైన వాటికి మీరు ఎప్పుడు ఉపయోగించకూడదు. విశ్రాంతి దినమును మీరు ఆచరించాలి. నీ తల్లిదండ్రులను గౌరవించాలి. నరహత్య చేయకూడదు. వ్యభిచరింపకూడదు. దొంగతనం చేయకూడదు. అబద్ధాలు చెప్పకూడదు. వేరే వాళ్ళ వస్తువులు ఏమైనా అవి నాకు కావాలి అని ఆశించకూడదు. ఇవే ఆ 10 ఆజ్ఞలు. ఇప్పుడు ఆ 10 కమాండ్మెంట్స్లో మనం 2 కమాండ్మెంట్స్ ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. అండ్ ఆ రిమైనింగ్ 8 కమాండ్మెంట్స్ మనం నెక్స్ట్ వీడియోలో ఫర్దర్గా మనం తెలుసుకుందాం. మన ఫస్ట్ కమాండ్మెంట్, నో అదర్ గాడ్స్ బిసైడ్ హిమ్. మన గాడ్ కంటే పక్కన మనకి వేరే గాడ్స్ ఉండకూడదు. దేవుని కంటే మనకి ఏది ఎక్కువగా ఉండకూడదు. మన లైఫ్లో అన్నిటికంటే మనం దేవునికి మాత్రమే ఫస్ట్ ప్లేస్ ఇవ్వాలి. అంటే మీ మమ్మీ డాడీ కంటే కూడా దేవునికే ఫస్ట్ ప్లేస్ ఇవ్వాలి. దేవుణ్ణి ఎక్కువ ప్రేమించాలి, సరేనా? నీకు ఇష్టమైన క్రికెట్ గేమ్ లేదా నీకు ఇష్టమైన కార్టూన్ ప్రోగ్రామ్, వాటన్నిటికంటే దేవునిని ఎక్కువ ఇష్టపడాలి. అంటే సపోజ్ టీవీలో నీకు ఇష్టమైన క్రికెట్ ప్రోగ్రామ్ లేదా కార్టూన్ ప్రోగ్రామ్స్ ఏమైనా వస్తుంటే అదే టైంలో ఇంట్లో ఫ్యామిలీ ప్రేయర్ పెట్టుకుందామని మమ్మీ డాడీ నేను పిలిస్తే ఏం చేయాలి? నువ్వు నీకు ఎంతో ఇష్టమైన ఆ ప్రోగ్రామ్ని వెంటనే వదిలిపెట్టేసి ఫ్యామిలీ ప్రేయర్లో కూర్చోవాలి. అంటే దేవుని కంటే నీకు ఏది ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉండకూడదు. దేవుని కంటే ఎక్కువగా నువ్వు ఏది ఇష్టపడుతున్నా అది పాపమే అన్నమాట. ఎందుకంటే మనం దేవుని కంటే ముందు ఏది పెట్టుకోకూడదని దేవుడు ఆజ్ఞ ఇచ్చారు కదా. అంటే ఆయన పెట్టిన రూల్ని బ్రేక్ చేస్తే పాపమే కదా. బైబిల్లో మనకి శామ్యూల్ గురించి తెలుసు కదా. శామ్యూల్ వాళ్ళ మమ్మీ అయిన హన్నా శామ్యూల్ పుట్టక ముందే దేవునికి ఏమని ప్రేయర్ చేస్తారంటే, నాకు ఒక బాబుని ఇవ్వండి దేవా, అలా ఇస్తే ఆ బాబుని మీ చర్చిలోనే మీ సేవకి ఇచ్చేస్తా అని ప్రేయర్ చేసుకుంటారు. దేవుడు ఆవిడ ప్రేయర్ విని శామ్యూల్ని ఆవిడకి ఇస్తారు. శామ్యూల్ పుట్టాక వాళ్ళ మమ్మీ దేవునికి ఇచ్చిన మాట ప్రకారం శామ్యూల్ని చర్చ్లోకి తీసుకొని వచ్చి ఆ చర్చ్లో ఉన్న పాస్టర్ అయిన ఏలీ గారికి ఇచ్చేసి వెళ్తుంటే అప్పుడు శామ్యూల్ గారు నాకు మమ్మీ కావాలి అని మనలాగా అస్సలు ఏడవలేదు. నాకు మా మమ్మీ కంటే దేవుడే ఇష్టం, దేవుడే కావాలి, ఆయన వర్క్ నేను చేయాలి అని ఆ చర్చ్లోనే ఉండిపోయారంట. అందుకే దేవుడు శామ్యూల్ గారిని గొప్పగా ఆశీర్వదించి గొప్పగా వాడుకున్నారు. అందుకే మన బైబిల్లో శామ్యూల్ వన్ ఆఫ్ ద గ్రేట్ జడ్జ్, తెలుసా? అంటే మనం కూడా శామ్యూల్ లాగా దేవునికి ఫస్ట్ ప్రియారిటీ అంటే ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తే దేవుడు మనల్ని గొప్పగా వాడుకుంటారు. సరే, అయితే మన ఫస్ట్ కమాండ్మెంట్ ఏంటో తెలుసుకున్నాం.
అయితే ఇప్పుడు మన సెకండ్ కమాండ్మెంట్ ఏంటో తెలుసుకుందామా? నో ఐడియల్స్, వర్షిప్ ఓన్లీ గాడ్. అంటే భూమిపైన కానీ, ఆకాశంలో కానీ, వాటర్లో కానీ మనం ఏ పిక్చర్నైనా, ఏ స్టాట్యూనైనా మనం దేవుడని పూజించకూడదు. ఇదే సెకండ్ కమాండ్మెంట్. మన దేవుడు చాలా గొప్ప దేవుడు, అంటే చాలా గ్రేట్ అన్నమాట. అయితే మనం ఆయన్ని ఏ వస్తువు ద్వారా కానీ, ఏ స్టాట్యూ ద్వారా కానీ, ఏ పిక్చర్ ద్వారా కానీ మనం రిప్రజెంట్ చేయలేము, అంటే పోల్చలేం. సో మనం ఏ స్టాట్యూనైనా, ఏ వస్తువునైనా మనం దేవుడని పూజించకూడదు. అది దేవునికి చాలా అవమానకరం. మన చుట్టూ చాలామంది ఏవేవో ఫాల్స్ గాడ్స్ని బొమ్మలతో లేదా పిక్చర్స్తో పెట్టుకొని దేవుడని పూజిస్తూ ఉంటారు కదా. అలా మనం అస్సలు చేయకూడదు. అలా చేస్తే అవి మనల్ని దేవునికి దూరంగా తీసుకెళ్ళిపోతాయి. మనకందరికీ తెలుసు కదా బైబిల్లో ఉన్న డానియల్ గురించి. ఏంటి, డానియల్ ఉంటున్న కింగ్డమ్లో కింగ్ ఒక రూల్ని పాస్ చేస్తారు. ఏంటా రూల్ అంటే, ఆ కింగ్డమ్లో ఉన్న పీపుల్స్ అంతా ఒక నెల రోజులు, అంటే 1 month కింగ్ని మాత్రమే పూజించాలి. ఆయన స్టాట్యూకి మాత్రమే నమస్కారం చేయాలి. ఇంకా వేరే ఏ దేవుడిని పూజించకూడదు, ఏ దేవుడికి ప్రేయర్స్ చేయకూడదు. ఒకవేళ వేరే ఏ దేవుడికైనా ప్రేయర్స్ చేస్తే, పూజిస్తే వాళ్ళకి పనిష్మెంట్ ఏంటో తెలుసా? సింహాల బోను. ఆ సింహాల బోన్లో వాళ్ళని పడేసేస్తారన్నమాట. అలాంటి ఒక డేంజర్ రూల్ని కింగ్ పాస్ చేస్తారు. అయితే ఇవేమీ పట్టించుకోకుండా మన డానియల్ ఏం చేస్తారంటే రోజుకి 3 సార్లు దేవునికి ప్రార్థన చేస్తారు. ఇది తెలిసిన కింగ్ మనుషులు డానియల్ గురించి కింగ్కి చెప్తారు. అప్పుడు కింగ్ ఏం చేస్తాడంటే డానియల్ని సింహాల బోన్లో పడవేయమని ఆజ్ఞయిస్తారు. డానియల్ని సింహాల బోన్లో పడవేసేస్తారు. కానీ ఆ సింహాలు డానియల్ని ఏం చేయకుండా దేవుడు ఆ సింహాల నోళ్ళని మూసివేసి దేవుడు డానియల్ని కాపాడతారు. అదేవిధంగా మనం కూడా డానియల్ గారిలాగా దేవుడిచ్చిన ఆజ్ఞని, ఎంత కష్టమైన సిచ్యువేషన్స్లో అయినా మనం ఆ ఆజ్ఞని తప్పకూడదు. అప్పుడు దేవుడు మనల్ని ఎలాంటి సిచ్యువేషన్స్లో నుంచైనా కాపాడతారు. మనల్ని ఎవరైనా ఎప్పుడైనా ఈ విగ్రహాన్ని నువ్వు పూజించు, లేకపోతే నీకు పనిష్మెంట్ ఇస్తాను అని ఎవరైనా మనల్ని బలవంతం చేస్తే మనం అస్సలు పూజించకూడదు, అస్సలు నమస్కారం చేయకూడదు. ఎందుకంటే మనకందరికీ తెలుసు కదా, ఇప్పుడు తెలుసుకున్నాం కదా ఏంటి మన సెకండ్ కమాండ్మెంట్. దేవుడు మనకిచ్చిన సెకండ్ కమాండ్మెంట్ ఏంటి? ఐడియల్స్ని, స్టాట్యూస్ని దేవుడని మనం పూజించకూడదు. అలా పూజిస్తే మనం ఆ రూల్ని బ్రేక్ చేసినట్టు, అలా రూల్ని బ్రేక్ చేస్తే మనం పాపం చేసినట్టు. సో మనం ఈ సెకండ్ రూల్ని అస్సలు తప్పకూడదు. అంటే ఏ విగ్రహాన్ని, ఏ స్టాట్యూని మనం పూజించకూడదు. సరేనా? ఈ వీడియోలో మనం 2 కమాండ్మెంట్స్ తెలుసుకున్నాం కదా. ఫస్ట్ కమాండ్మెంట్ ఏంటి? నో అదర్ గాడ్స్ బిఫోర్ అవర్ గాడ్. దేవుని దగ్గర మనకి వేరే గాడ్ ఉండకూడదు. అండ్ సెకండ్ కమాండ్మెంట్ ఏంటి? నో ఐడియల్స్, ఓన్లీ వర్షిప్ గాడ్. ఏ స్టాట్యూని, ఏ పిక్చర్ని మనం వర్షిప్ చేయకూడదు. ఓన్లీ దేవుని మాత్రమే మనం వర్షిప్ చేయాలి. సరేనా? ఈ 2 కమాండ్మెంట్స్ మీరు బాగా గుర్తుపెట్టుకుంటారు కదా. ఓకే, నెక్స్ట్ 2 కమాండ్మెంట్స్తో మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని యొక్క మహాకృప మనకి తోడుగా ఉండగాక. ప్రైజ్ ది లార్డ్. ఈ వీడియోలో నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నా ఫ్యూచర్ వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.